నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ అండగా నిలుస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే మిడిల్ ఈస్టులో మారుతూ ఉన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో కువైట్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ భరోసా ఇచ్చింది. ఎయిర్పోర్టులో నిలిచిపోయిన భారతీయులను ఎంబసీ అధికారులు స్వయంగా కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కువైట్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన పలువురు భారతీయులకు కువైట్ సిటీలోని వివిధ హోటల్లో వసతి కల్పించారు. మరికొందరు ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోని హోటల్లోనే స్టే చేస్తూ ఉన్నారు. ప్రయాణికులందరికీ అవసరమైన సదుపాయాలు అందేలా ఎంబసీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. సంబంధిత విమానయాన సంస్థలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు సానుకూల మద్దతు అందిస్తూ ఉన్న కువైట్ అధికారులకు మరియు విమాన సంస్థలకు ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే విమానాల పునరుద్ధరణ పైన స్పష్టత ఇస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇండియా నుంచి కువైట్కు, కువైట్ నుంచి ఇండియాకు విమానాలు అయితే నిలిపివేయబడడం జరిగింది. ఎందుకంటే కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తమ యొక్క గగనతలాన్ని మూసివేస్తూ ఉన్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే కానీ టికెట్లు బుక్ చేసుకొని ఇండియాకు వెళ్ళేవారు కొన్ని రోజులైతే వేచి ఉండాల్సి ఉంటుంది. తాత్కాలికంగా తమ యొక్క గగనతలాన్ని ఎయిర్పోర్ట్ మూసివేస్తూ ఉన్నట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న వారిని ఎంబసీ అధికారులు స్వయంగా కలిసి వాళ్ళనైతే హోటళ్లలో ఉంచి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇండియన్ ఎంబసీకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కువైట్ ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.